తాజాగా బాలీవుడ్ లో బయోపిక్ల హవా నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారులు, అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు, రాష్ట్రపతులు ఇలా బయోపిక్లు రూపొందుతున్నాయి. కాగా మిల్కా సింగ్ తన బాగా మిల్కా బాగ్కు కేవలం రూపాయి మాత్రమే పారితోషికం తీసుకున్నాడు. ఇక దంగల్ విషయంలోనూ అదే జరిగింది. అజర్, ధోనీలు కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు. కానీ సచిన్ మాత్రం తన బయోపిక్ అయిన సచిన్ ది బిలియన్ డ్రీమ్స్ కి పట్టుబట్టి మరీ బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువగా ఏకంగా 45 కోట్లు చార్జ్ చేశాడట. ఇక ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై ఓ బయోపిక్ రూపొందుతోంది. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను పరమ కాంగ్రెస్ ద్వేషి, బీజేపీ నాయకుడు అనుపమ ఖేర్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం పేరు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. విజయ్ రత్నాకర్ దర్శకత్వంలో హన్సల్ మెహతా ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ తో పాటు సోనియా గాంధీ, పివి నరసింహారావు నుంచి ఎందరో ప్రముఖుల పాత్రలు ఉంటాయి. కాబట్టి ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వాలంటే సోనియా, మన్మోహన్ సింగ్ ల పర్మిషన్ తీసుకుని వారి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేవాలని కేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షుడు ఆదేశించారు. ఒక వ్యక్తి జీవితం మీద సినిమా తీస్తున్నప్పుడు తమ పరిశోధనలో తెలిసిన వాస్తవాలను చూపించాల్సి ఉంటుంది. వారి మంచి పనులతో పాటు వారు చేసిన పొరపాట్లు, తప్పులను కూడా ఎత్తి చూపినప్పుడు నిజమైన బయోపిక్ అనిపిస్తోంది. అంతేకాని కేవలం భజన చేయడానికైతే కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్లు తీయాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎవరినైనా తప్పుగా చూపిస్తే ప్రశ్నించడానికి వారి అభిమానులు, వీర అభిమానులు, మీడియా ఎలాగూ ఉంటాయి. అసలు ఈ సినిమా షూటింగే ఇంకా సరిగా ప్రారంభం కాలేదు. ప్రారంభం నుంచి సినిమా విడుదల కాకముందే ఇన్ని కండిషన్లేంటి? అసలు మన్మోహన్ సింగ్ మీద బయోపిక్ తీసేటప్పుడు కేవలం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తే చాలా? ఆ చిత్రంలో పివి నరసింహారావు, వాజ్పేయి నుంచి ఎందరో పాత్రధారులను, వారు మన్మోహన్ విషయంలో విభేదించిన విషయాలు, మన్మోహన్ సింగ్ మీద ఉన్న ఆరోపణలు వంటివి చూపాలి కదా. మరోవైపు ఇటీవల మరణించిన సినీ దిగ్గజం, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పడిన బొగ్గు మసి, అవినీతి ఆరోపణలు, కేంద్ర బొగ్గు, ఖనిజ శాఖ మంత్రిగా ఉన్న నాటి శిబు సోరెన్, అతని అవినీతి, అరెస్ట్, ఆ తర్వాత ఆ శాఖను కేవలం దాసరే నిర్వహించిన సంగతి, ఈ శాఖను తన వద్దే పెట్టుకుని సహాయ మంత్రిగా పనిచేసిన దాసరిపై నెట్టబడిన బొగ్గు కుంభకోణం, నాడు దాసరి చెప్పినట్లు ఆ శాఖను కేవలం నేను సహాయ మంత్రిని మాత్రమే, నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద ఆ శాఖ ఉంది. మరి మన్మోహన్ సింగ్ ప్రమేయం లేకుండా జిందాల్ కంపెనీకి ఫేవర్ గా తాను బొగ్గు గనులను ఎలా లీజ్కివ్వగలను అనే ప్రశ్నకు సమాధానమేంటి? ఇక మన్మోహన్ సింగ్ హయాంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలపై వచ్చి సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులోని వాస్తవాలను చెప్పకపోతే అది నిజమైన బయోపిక్ ఎందుకవుతుంది? మరి బతికున్న వారి దగ్గర నుంచి అయితే ఎన్ఓసీ తెస్తారు. మరి చనిపోయిన వారి దగ్గర నుంచి ఎన్ఓసీ ఎలా తీసుకుని వస్తారు? అసలు ఈ ధోరణి ఎటువైపు వెళ్తోంది? ఇక తాజా సమాచారం ప్రకారం తన జీవితం మీద సోనియా గాంధీ పాత్రను వాడుకున్నందుకు సోనియా, మన్మోహన్ సింగ్లు ఈ చిత్ర నిర్మాతల నుంచి కొన్ని కోట్లు చెల్లించాలని నిబంధన పెట్టారట. అసలు ఓ వ్యక్తి జీవితం మీద బయోపిక్ తీయడమే గొప్ప. ఇక వారికి కోట్లకు కోట్లు తమ కథను వాడుకున్నందుకు ఇవ్వాలంటే వీలు పడుతుందా? జీసస్ ని, రాముడిని, కృష్ణుడిని విలన్లుగా చిత్రీకరిస్తూ నెగటివ్ పాత్రలైన దుర్యోధనుడు, కర్ణుడి వంటి వారిని హీరోలుగా వారి యాంగిల్లో కూడా చిత్రాలొచ్చాయి. వీటిని తీసిన వారిలో స్వర్గీయ ఎన్టీఆర్ ముందుంటాడు. మరి ఆయన సంగతేంటి? ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికొస్తే ఆయన బాల్ ఠాకరే, దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, కసబ్ వంటి పాత్రను తీసుకొని ఎన్నో చిత్రాలు తీశాడు. అండర్ వరల్డ్ మాఫియాను చూపించాడు. ది గ్రేట్ మణిరత్నం కూడా తన బొంబాయి చిత్రంలో బాల్ ఠాకరే, దావూద్ పాత్రను వాడుకున్నాడు. ఇక వర్మ అయితే ముంబై అటాక్స్ నుంచి పరిటాల రవి, వంగవీటి, వీరప్పన్ వంటి జీవితాలను తనకు తెలిసిన సమాచారంతో కాస్త మసాలా జోడించి చిత్రాలు తీశాడు. కొన్నింటిలో కొందరిని కావాలని చెడ్డగా చూపించాడు. ఇక వర్మ సర్కార్ 3కి కూడా ఇవే ఇబ్బందులు ఎదురై పలు సీన్లకు కత్తెరపడి సినిమానే ఫ్లాప్ అయింది. కాబట్టి కళలకు సంకెళ్లు వేయకండి. కావాలంటే సినిమా విడుదలైన తర్వాత తమను తప్పుగా చూపిస్తే కోర్టులున్నాయి, ప్రజలున్నారు, వారే తుది తీర్పు చెప్తారు.
అసలు వీరి బయోగ్రఫీలు తీయటానికి వీళ్ళకి కోట్లు కోట్లు ఇచ్చే బదులు ఆ తతంగం లేకుండా సినిమా ప్రారంభానికి ముందే ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, దీనిపై ఎలాంటి వాద వివాదాలకు తావు లేదు అనే రెండు వ్యాఖ్యలను జోడిస్తే ఈ పెద్ద మనుషులు సినిమా వారిని ఏం చేయగలరు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.